పవన్ కళ్యాణ్ గారు, తమ్ముడు అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు గతంలో కొన్ని మాటలు మాట్లాడారు. ఈరోజు ఎక్స్‌క్లూజివ్ పవన్ కళ్యాణ్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒక పెద్ద పుస్తకం పెట్టుకొని చదివాడు కదా! దానికి కౌంటర్‌గానే ఈ వీడియోస్ అన్నీ చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడారో చూడండి. అనాపోలజిటిక్ సనాతని కాకముందు సారు ఏమని సెలవిచ్చారో హిందువుల గురించి ఒక్కసారి వింటే మీకే అర్థమైద్ది. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. అసలు రాదు వాళ్ళకి. ఇలా విడగొట్టి విభజించింది. ఇప్పుడు నిజంగా చెప్పండి. తిరుమలలో హిందూ ధర్మం రక్షించాలంటే దానికి ఏం చేయాలి? దానికి స్థానికంగా ఉండే ఎమ్మెల్యే వీళ్ళు చేయకూడదు, లేదంటే అధికారులు ఉన్నారు, టీటీడీ అధికారులు చేయకూడదని చెప్తే సరిపోద్ది కదా. మీరే ఎంకరేజ్ చేసి మీకే గొడవ కావాలి, ఎందుకంటే మనకు ఓట్లు చేల్చాలి. ఇది చేస్తున్నది హిందూ నాయకులు. చూశారు కదా, హిందువులే గొడవ పెట్టి హిందువులే కావాలని చేస్తారు. తిరుమల తిరుపతిలో దేవస్థానం జరిగితే ఏముంది, అక్కడ అధికారులు చూసుకుంటారు మరి అన్నాడు. మరి ఈయన ఎందుకు కాషాయ వస్త్రాలు వేసుకుని ఉన్న బలంగా అనాపోలజిటిక్ సనాతని ఏడనేది ఏ ఒక్కడన్నా జన సైనికుడు కానీ, సోకాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పగలరా అంటే అంత సీన్ లేదు మిత్రమా. అన్నీ మూసుకొని కూర్చోవటమే. ఎందుకంటే 15 సంవత్సరాలు మనం కదా, అర్థమైంది కదా. థ్యాంక్ యూ.